హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలకు మూడు కూటమి పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ మూడు పార్టీలకు సంబంధించి ఇవాళ ఒక కీలకమైనటువంటి సమావేశం జరుగుతోంది. ఈ కీలకమైనటువంటి సమావేశం సారాంశం ఏంటంటే, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మూడు పార్టీల మధ్య ఎవరికి ఎన్నెన్ని సీట్లు కేటాయించాలి, ఎవరికి ఎలా ఉండాలి, అదేవిధంగా మూడు పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉండాలి. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఈ కీలకమైనటువంటి అంశంపై చర్చించేందుకు, దీనిపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఇక జనసేన తరపున మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ఎమ్మెల్సీగా ఉన్న హరిప్రసాద్ పాల్గొన్నారు. ఇక బీజేపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. దాంతోపాటు మంత్రి సత్యకుమార్ కూడా పాల్గొన్నారు. సో ఇద్దరు మంత్రులు, ఇద్దరు పార్టీ అధ్యక్షులు, ముగ్గురు మంత్రులు, ఇద్దరు పార్టీ అధ్యక్షులు, ఒక ఎమ్మెల్సీ, వీరందరి సమక్షంలో ఇవాళ ఈ సమావేశం చాలా కీలకమైనటువంటి ఒక నిర్ణయానికి వస్తుందా, లేకపోతే ఈ సమావేశంలో భేదాభిప్రాయాలు వస్తాయా అనేది ఒక చర్చ దారితీస్తోంది. ఎందుకు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకంగా పరిగణించనున్నాయి. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించడానికి ముందు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులు లభిస్తే పార్టీ ఖచ్చితంగా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం అవడానికి చాలా కీలకమైనటువంటి పరిణామం. ఇది జనసేనకు ఎంత ఉపయోగమో, బీజేపీకి అంతే ఉపయోగం, ఈ రెండింటికి ఎంత ఉపయోగమో తెలుగుదేశం పార్టీకి కూడా అంతే ఉపయోగం. ఎందుకంటే 2029 ఎన్నికల నాటికి మూడు పార్టీలు బలంగా ఉండాలి క్షేత్రస్థాయి నుంచి. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెగ్గుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి 2024 ఎన్నికల్లో జనసేన కేవలం 21 సీట్లతో సరిపెట్టుకుంది, బీజేపీ 10 సీట్లు పొందింది. కానీ వాస్తవానికి జనసేన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పెద్ద సంఖ్యలో సీట్లు ఆశించారు. దాదాపు 40 నుంచి 50 సీట్లు కోరుకున్నటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు నాయనో భయానో ఎలాగోలాగా మొత్తానికి పవన్ కళ్యాణ్ ఒప్పించి 21 సీట్లకు అతన్ని పరిమితం చేశారు. బీజేపీకి 10 సీట్లు కేటాయించారు. సో దాంతో జనసేనాని ఒప్పుకున్నారు. జనసేనానికి అంగీకారంతో ఇదంతా జరగడంతో ఏం చేయలేని పరిస్థితి. కానీ జనసేన కార్యకర్తల్లో పెద్ద ఎత్తున ఒక అసంతృప్తి రేగింది. కేవలం 21 సీట్లు తీసుకునేందుగా మనం కూటమిని కానీ, తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ మోయాల్సింది అనే ఒక విమర్శ కానీ, ఒక అసంతృప్తి కానీ పెద్ద ఎత్తున వ్యక్తమైంది. సో 24 ఎన్నికల నేపథ్యంలో జనసేనని పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడంతో ఆ సీట్ల కేటాయింపుకు ఇక ఏం చేసేది లేక కామ్గా ఉండిపోయినటువంటి పరిస్థితి జనసేన క్యాడర్లో. సో కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున సీట్లు తీసుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకున్న దామాషాల్లో అయితే ఇప్పుడు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఇబ్బందికర పరిణామం అనేది గ్రహించారు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో కూడా జనసేన బీజేపీ పార్టీలకు అసంతృప్తే, అన్యాయమే జరిగిందనేది ఒక అసంతృప్తి మిగిలింది. సో ఈ నేపథ్యంలో ఇదే అసంతృప్తి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక తిరిగి అదే దామాషాలు, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైన దామాషాలో అయితే జనసేన బీజేపీ పార్టీలకు తెలుగుదేశం పార్టీ సీట్లు కేటాయించిందో అదే దామాషాలో కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక సీట్లు కేటాయిస్తే ఖచ్చితంగా అది జనసేన బీజేపీలకు ఒక షాక్గా మారుతుంది, ఒక మింగుడుపడని పరిణామం. అందుకే ఈసారి ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో సీట్లు కోరుకోవాలి, సీట్లు దక్కించుకోవాలి, సీట్లు అడగాలి అనేది జనసేన బీజేపీలో తీవ్రంగా ఉంది. ఇది జనసేన అని పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో, ఆయన ఏమంటారో వీళ్ళకి తెలియదు. కానీ జనసేన కార్యకర్తల నాయకుల్లో మాత్రం పెద్ద ఎత్తున కోరిక ఉంది, ఈసారి ఖచ్చితంగా భారీ సంఖ్యలో సీట్లు తీసుకోవాలని. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన బీజేపీకి ఎక్కువ సంఖ్యలో సీట్లు కేటాయిస్తే 2029 ఎన్నికల్లో ఇదే దామాషాలో పెద్ద ఎత్తున సీట్లు ఆశించే అవకాశం ఉంది, ప్రమాదం ఉందని గ్రహించి, సో ఆ ప్రమాదం రాకుండా ఉండేందుకు, ఆ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ఇప్పుడు ఈ సమావేశంలో దీనికి చెక్ పెట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అసెంబ్లీ స్థానిక ఎన్నికల్లో ఇచ్చినటువంటి దామాషాలో ప్రకారమే సీట్లు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. సో ఎవరి వ్యూహాలు ఎవరివి అలా ఉన్నాయి. మొత్తానికి తెలుగుదేశం పార్టీ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ దామాషాలో అయితే రెండు మిత్ర పార్టీలకు
మిత్రపక్షాలకు సీట్లు కేటాయించిందో అదే దామాషాలో స్థానిక సంస్థలో సీట్లు కేటాయించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ చూస్తుంటే బీజేపీ స్థాయి మిత్రపక్షాలు రెండు ముఖ్యంగా జనసేన బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఎక్కువ సీట్లు కోరాలి, ఎక్కువ సీట్లు తీసుకోవాలని గట్టిగా పట్టుబడుతున్నాయి. ఇవాళ సమావేశంలో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అవకాశాలు ఉన్నాయి. కానీ 2029 ఎన్నికల నాటికి పరిణామం ఎలా ఉంటుందో అనే కంటే తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా జనసేనకు తక్కువ సీట్లు కేటాయించాలనే అభిప్రాయానికి రావడానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. ఆ కారణం ఏంటంటే వాస్తవానికి 2024 ఎన్నికల వరకు అయితే కాపు సామాజిక వర్గం ఒక్క తాటిపై నిలిచి ఒక్క మాటపై నిలిచి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించినటువంటి పరిస్థితి. కానీ ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు జనసేనను కాపు సామాజిక వర్గం నుంచి దాదాపుగా దూరం చేసినటువంటి పరిస్థితి. అంటే ఓ విధంగా చెప్పాలంటే దాదాపుగా ఒక 50 నుంచి 60% కాపు సామాజిక వర్గం ప్రజలు జనసేనకు దూరం అయ్యారు అనేది ఖచ్చితంగా ఒక లెక్క ఉంది. ఇంటెలిజెన్స్ నివేదిక కూడా ఇదే చెబుతోంది. ఈ విషయం తెలుగుదేశం అధిష్టానం కూడా గ్రహించింది. అంటే జనసేన వెంట 2024లో కాపు సామాజిక వర్గం ఏ స్థాయిలో వెంట నిలిచిందో ఆ స్థాయిలో కాపు సామాజిక వర్గం ఇప్పుడు జనసేన వెంట లేరు. అంటే ఇప్పుడు జనసేనను అంతగా మోయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు జనసేనను అంతగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే జనసేన బలమే కాపు సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గం ఇప్పుడు కాస్త దూరమైంది కాబట్టి ఇప్పుడు జనసేన డిమాండ్లను పూర్తిగా నెరవేర్చే స్థాయిలో తెలుగుదేశం పార్టీకి అంత అవసరం లేదనేది కూడా ఆ పార్టీ గ్రహించింది. సో ఖచ్చితంగా ఇవాళ జరుగుతున్నటువంటి సమావేశం స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల కేటాయింపు విషయంలో జరుగుతున్నటువంటి సమావేశం చాలా కీలకంగా మారనుంది. ముఖ్యంగా ఈ మూడు పార్టీల మధ్య భేదాభిప్రాయాలకు దారితీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం ఒకలా ఆలోచిస్తుంటే ఈ రెండు మిత్రపక్షాలు జనసేన బీజేపీ మరోలా ఆలోచిస్తుండడమే దీనికి కారణం.